అందరికీ నమస్కారం. 3 hours later. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఎలా వచ్చి కూర్చొని కొంచెం టచ్అప్ చేసుకుని రండి, ఇలా కూర్చుని రండి, వచ్చేయండి. ఇప్పుడు మనకి ఒక ఓజీ రాబోతున్నారు. మన ఈవెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఓజీ రాబోతున్నారు. So you all are going to show us how it's done. యా, వచ్చేసారు బాబోయ్, వచ్చేసారు. హలో పని చేసే నాకు పని చేయని మైక్ ఇస్తారా? వాట్ ఆర్ యు ఆల్ డూయింగ్? అసలు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అసలు మొత్తానికి నాకు కడుపు మీద కొట్టేస్తున్నారు మీరిద్దరు. ఇవానా అండ్ కేతిక, ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మర్చిపోయారా మీరు? లేదంటే వెన్నెల కిషోర్ గారైనా యాంకరింగ్ చేసేవాళ్ళు కదా. అంటే ఆల్రెడీ మీకు అంత బడ్జెట్ ఇచ్చాక నేను ఎందుకు లేండి. దే పేడ్ నో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కేతిక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవానా. కానీ ఇంకెప్పుడు ట్రై చేయకండి మీరు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మధ్యలో అల్లు అరవింద్ గారు ఒకసారి ఆపినట్టున్నారు మిమ్మల్ని, ఇంకొంచెం బబ్లీగా చేయండి అని. You know, that's the secret of my youth. Requesting you all to please be seated. Thank you so much, and everybody a very very hearty welcome to all of you all. సో అల్లు అరవింద్ గారు ప్రెజెన్స్ ఇంత దగ్గరగా వచ్చి నేను ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు. ఎప్పుడైనా సరే స్టేజ్ మీద ఉంటాను, కానీ ఇది ప్రజల వద్దకు పాలనలాగా ఉంది నాకు. గీతా ఆర్ట్స్ బ్యానర్ అండ్ అలాగే కాలియా ఫిల్మ్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా మనకి గీతా ఆర్ట్స్ నుంచి విద్య గారు, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు విద్య కొప్పనేడు గారు, అండ్ అలాగే బాలు ప్రతాప్ గారు, రియాజ్ చౌదరి గారు. ఎక్కడున్నారు? ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్. రియాజ్ గారు, బాలు ప్రతాప్ గారు, అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారు. కార్తిక్ గారు మీరు లేవక్కర్లేదు, మీరు కూర్చున్నా సరే లేచినట్టే ఉంటుంది, మీరు కూర్చొనే ఉండొచ్చు. ఏమండి డైరెక్టర్ గారు అందరికి పేమెంట్ ముందే ఇచ్చాడా? అంత నాకు లేని రియాక్షన్ ఆయనకు వచ్చింది ఏంటి? అవును, నేను ఒప్పుకోను. అంటే నేను అనుకోవడం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, అందుకని వాళ్ళందరూ కలిసి ఆయనకి సపోర్ట్ అందించారు. అదే. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు, బై ఎనీ ఛాన్స్ వచ్చారా? ఆయన ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా? సో విశాల్ చంద్రశేఖర్ గారు, దారిలో ఉన్నారు. బన్నీవాస్ గారికి ఇదేంటమ్మా ఇది? బన్నీవాస్కి కొట్టింది క్లాప్స్ లాగా లేదు, ర్యాగింగ్ లాగా ఉంది నాకేదో. పర్వాలేదు సార్, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోలింగ్ కన్నా ర్యాగింగే బెటర్గా అనిపిస్తుంది. ఓకే, సో అందరికీ ఘన స్వాగతం. అండ్ అలాగే ఆర్ హీరో శ్రీ విష్ణు గారు అలాంగ్ విత్ ఎవానా అండ్ కేతికా శర్మ మనకి May 9th కనువిందు చేయబోతున్నటువంటి సినిమా #సింగిల్. ఈరోజు మనం చేయబోతున్నాము #సింగిల్ ఫుల్ బ్లాస్ట్. ఈ ఒక్క రోజుకి పెళ్ళైన వాళ్ళందరూ కూడా మీకు పెళ్ళి కాలేదు అని అనుకోండి. ఈ ఒక్క రోజుకి ఆ ఫీలింగ్ బాగుంది కదా. ఒక్కరోజు ఎస్కేఎన్ గారు మీరు పర్మనెంట్గా అనుకుంటున్నారా? అంటే ఎస్కేఎన్ గారి స్పీచ్లు జనరల్లీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సుమా గారు నేను బాగా హర్ట్ అయ్యాను సార్. ఎందుకు సార్? సార్ ఇదే తమ్నేల్ పెడతారు సార్ మళ్ళీ. కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఫిలిం ఛాంబర్కి లాగినా తప్పులేదు సార్. ఎందుకు సార్? అందరి పేర్లు చెప్పి అందరి చప్పట్లు కొట్టించి మా హీరో పేరు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదు, దాన్ని గబగబా మిక్స్ చేసి ఇంకో సెంటెన్స్ లో కలిపేశారు. నాకేం బాలేదు. అంటే హీరో గారు ఎలాగైతే డైలాగ్ ని గబగబా మిక్స్ చేస్తారో మేము హీరో గారి పేరుని కూడా అలాగే గబగబా మిక్స్ చేసేసాము. బట్ ఐ థింక్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ హీరో శ్రీ విష్ణు గారు. ఏమండి ఇది మరీ చెప్పించి ఇలా చేసినట్టు ఉంది. పర్లా. అలాగే మేము మెయిన్ పర్సన్ ఇంకొకళ్ళకి చప్పట్లు కొట్టడం మర్చిపోయాము. వన్ మోర్ హీరో ఇన్ ద ఫిల్మ్, వెన్నెల కిషోర్ గారు. థ్యాంక్ యూ అందరు. ఎస్, వెన్నెల కిషోర్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో మీరు సెకండ్ హీరోగా యాక్ట్ చేయడం? చాలా హంబుల్డ్ గా అనిపిస్తుంది మేడం. యాక్చువల్ గా ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం. భయం వేసిందా మీకు ఇంత దగ్గరగా నన్ను చూసి? మొత్తం ఏజ్ అంతా తెలిసిపోతుంది. ఓ మై గాడ్, అంటే యూత్ అనే కదా తెలుస్తుంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే, దట్స్ ద ట్రూత్. మీరు వైట్ షార్ట్ లోనే బాగుంటారు దూరం. ఓకే, సో అలాగే కేతిక, ఇవానా, ఎవ్రీబడి, అల్లు శిరీష్, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఫస్ట్ అసలు సింగిల్ అనేటువంటి నాన్నే నితిన్, హాయ్ రాహుల్ రవీంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు, అందరికీ స్వాగతం అండి. సారీ పేరున అంటే కిందకు వచ్చేసాం కాబట్టి దగ్గరగా వచ్చేసాం, ఒక్కొక్కళ్ళని పేరున పలకరించకపోతే బాగోదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను. నాన్నే నితిన్ గారు అనేటువంటి సినిమాతో గీతా ఆర్ట్స్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నటువంటి మన యంగ్ హీరో, రీసెంట్ గా మ్యాడ్ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. నాన్నే నితిన్, వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు టుడేస్ ఫుల్ బ్లాస్ట్.
మోస్ట్ రీసెంట్గా సింగిల్ లైఫ్ నుంచి పాపం తప్పుకొని మ్యారీడ్ లైఫ్లోకి వెళుతున్నటువంటి కుర్రాడు కాబట్టి ఐ థింక్ ఈజ్ ద యాప్ట్ పర్సన్ ఈరోజు #సింగిల్లో పార్టిసిపేట్ చేయడానికి. వెరీ గుడ్. సో #సింగిల్లో ఫస్ట్ మనం చూడబోతుంది ఏంటంటే సిరాక్ అయింది సింగిల్ బతుకి అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. బట్ సింగిల్ బతుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎందుకు అలా చెప్పారు విష్ణు గారు? ముందు ఇంకా తెలియలేదు మింగిల్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో దాని ముందు పాడుకునే పాట అది. వన్స్ మింగిల్ అయిపోయాక అదే బెటర్ అని అనుకుంటాం అనమాట. మింగిల్ అయిన తర్వాత తెలుస్తుంది, కానీ అప్పటికే మొత్తం అంతా అయిపోయి ఉంటుందిగా, కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్. కాదు, ఏ డాన్స్ స్టెప్పులైనా వైరల్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఏంటంటే మా అల్లు అరవింద్ గారు చేసేస్తే వైరల్ అయిపోతుంది. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కాదు, కాసేపు తర్వాత అల్లు అరవింద్ గారి పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. ఈరోజు #సింగిల్ ఫుల్ బ్లాస్ట్లో మారుతి గారు మీరు రెడీగా ఉన్నారా ఈ పర్ఫార్మెన్స్ చూడడానికి? గీతా ఆర్ట్స్తో ఎన్నో సంవత్సరాల నుంచి అసోసియేటెడ్గా ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ మారుతి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ధీరజ్ గారు మీకు కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే డిఓపి వేల్రాజ్ గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ సార్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎస్కేఎన్ గారికి వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తున్నాము. మైక్ పెట్టలేదా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. తీవ్రంగా ఓకే, ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినటువంటి విజయ్ పులకి మాస్టర్ ఎక్కడున్నారు ఒక్కసారి ఇక్కడికి రావాలి. అండ్ అలాగే సాంగ్ పాడినటువంటి రాహుల్ సిప్లీగంజ్ ప్లీజ్ కమ్ హియర్ ఒక్కసారి. కమాన్. అవును, #సింగిల్ యు ఆర్ సింగిల్, హౌ ఇస్ లైఫ్? ఆల్రెడీ మింగిల్ అవ్వబోతున్నా, సో ఆ ఫీలింగ్స్ అనిపోయినాయి. సింగిల్ అనే ఫీలింగ్. అవును, ఎప్పుడు పప్పున్నం పెడుతున్నావు? చెప్తా, సర్ప్రైజ్. ఎత్తుకుతున్నారా? చూడు, రాహుల్ని చూసి నేర్చుకో. శిరీష్, ఏం చేస్తున్నావు శిరీష్? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నేను పెళ్లి చేసుకో అని, ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు? మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత. మీరే ఎక్కువ అడుగుతున్నారు. కలిసినప్పుడల్లా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా. అబద్ధం. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, 10 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని. పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు అంతే. కాదు సార్, పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా, ఎరా పెళ్లి చేసుకోమంటావు అంటే చేసుకో, పక్కన వైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేసుకోమా, మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్డ్, యూనో లైక్ స్టెబిలిటీ అన్నీ వస్తుంది మనకి అంటున్నారు. వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోయి వద్దు నువ్వేనా ఎంజాయ్ చేయరా బాబు, నేను చూస్తే మాకు కుళ్ళుగా ఉంది. ఇదే వయసులో అసలు ఈ తెలివి అర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం అది ఇది కథలు చెప్తారంటున్నా. సో ఎంజాయ్ చేస్తున్నారండి? అయితే ఎంజాయ్ చేస్తాను సార్ నేనైతే. సింగిల్ లైఫ్ బాగుంటుందని నా గాడ్ బ్లెస్ యూ. థాంక్స్ సార్. ఎందుకండి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం సార్ ఏదో మనం మన తర్వాత మన ఎందుకు ఇక్కడ. ఓకే ఆ టాపిక్స్ ఇక్కడ వద్దా జనాలకు అసలు మనం ఎక్స్పోజ్ చెప్తా తర్వాత డాడీ చెప్తా నేను చెప్పాను హ్యాపీగా సార్ కూడా అప్రూవ్ చేస్తారు. ఓకే కాదు, బన్నీ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సచ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఎట్ హోమ్. బట్ నేను సింగిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ అల్లు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్, నేనేం చేయలేకపోయాను, మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి? నా వల్ల కూడా కావట్లేదు. బాబు, కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో, ఓకేనా? నేను సంబంధాలు చూడట్లేదు. కాదండి, మీ ఇంటర్వ్యూ చూశాను. కాదండి, మీ సుమ గారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూశాను పెళ్లి గురించి చెప్పడం. పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు, దిగి చేసుకోవడమే అన్నారు కదా. మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకే మీరు కూడా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సిందే అన్నట్టు మాట్లాడారు. నేను అలా అన్నారు ఆ ఇంటర్వ్యూలో, నేను చూసాను. సమంతను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ, నేను చూసాను దాన్ని, చాలా ఫీల్ అయ్యాను. అండర్లైన్ కూడా చేసుకున్నాను. సుమ గారు ఎదురైనప్పుడు కనపడి అడుగుదాం అనుకున్నాను నేను. ఇక్కడే రాహుల్ ఆవిడ ఇంటికి వెళ్ళాలి, రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగది? ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు, నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం, అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళే. హలో మిస్టర్ రాహుల్, కమ్ హియర్. నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం, కానీ అంటే నువ్వేదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అర్థమైంది. ఎప్పుడు ఇస్తున్నావు? తొందరలో. ఓకే, సరే ఒక లైన్ ఏమైనా పాడతావా మాకోసం? సిరాకైంది సింగల్ బతుకు, అరెలేదు హసుకు బుసుకు, సిరాకైంది సింగల్ బతుకు, తన తన్నే నాన్నే హసుకు బుసుకు. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ చాలా కష్టమైంది అనుకుంటాను. ముందుగా అయితే ఆ స్టెప్స్ నేను క్రియేట్ చేయడానికి రీజన్ మెయిన్ అరవింద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ అంటే మేము చేసిన కొరియోగ్రఫీ కన్నా తర్వాత మీ స్టెప్ వేసాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది.
ఇంకా థియేటర్లో ఇంకా బ్లాస్టే, అందులో డౌట్ లేదు. అరవింద్ గారు ప్లీజ్, మన టాలీవుడ్ గురించి అయితే మీకు తెలుసు కొంచెం, సో దానికి మీరు ఇంకా కొన్ని కొత్త స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేయాలి సార్, టు మేక్ ఇట్ మోర్ వైబ్రెంట్. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో బాలీవుడ్ నుంచి ఒక ఆవిడే ఉంది, అందుకని ఆవిడతో చేస్తాను నేను త్వరలో. ఖచ్చితంగా ఫ్యాంటాస్టిక్. ఎస్, మీరు విన్నది నిజమే. అంతే సార్, మేము అడిగితే మాతో డాన్స్ చేయరు కానీ ఓన్లీ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రమే డాన్స్ చేస్తారు సార్ మీరు. ఓకే సార్, గుర్తుపెట్టుకుంటాం సార్. కానీ ఆ రోజు మీరు స్టెప్ వేసినప్పుడు నేను ఉన్నాను సార్. వేశారు సార్, మీరు వేశారు. యా, థియేటర్లో అయితే ఖచ్చితంగా బ్లాస్ట్ 100%. విష్ణు అన్న కూడా చాలా కష్టపడ్డారు. కొన్ని స్టెప్స్ అయితే అక్కడికక్కడే మన కిషోర్ అన్న, దిల్ రాజు గారి స్టెప్ కూడా అక్కడే క్రియేట్ చేసాం. అదే మీరే చేయమని చెప్పారు కదా, అంటే అలా క్రియేట్ అయింది, అందరూ కలిసి చేసామని. ఏ క్రియేట్ వాళ్ళకి ఇవ్వాలి సార్, మీరు చెప్పారు స్పెసిఫిక్ గా స్టెప్ ఏమని. లేదా ఈ స్టెప్స్ అన్ని యాడ్ అవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని పిక్చర్స్ చూపిస్తాము మీకు, ఆన్ సెట్ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలవి, వాటి వెనకాల ఉండేటువంటి బిహైండ్ స్టోరీ ఏంటో మాకు చెప్పండి. ఓకే, పిక్చర్ నెంబర్ 1 ప్లీజ్. విష్ణు గారు ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? బైక్ షాట్ అండి అది, బైక్ మీద షూట్, అదే బైక్ మీద తీసే సీన్ అది. అయితే బ్రేకులు లేని బైకులు చూసాం మనం చూసాం కదా చాలాసార్లు. అసలు బ్రేక్ పడబడడం తర్వాత విషయం, అసలు బ్రేక్ అది లేదు, ఏది రాడే లేదు అక్కడ, రాడ్ లేదు. ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు, వెళ్ళాను, ఆగిన, అరే బ్రేక్ లేదు అంటే ఉందన్నా అంటే ఏది చూపించు అని చెప్పి సర్ది చూపించిపోయాం అన్నమాట. అంటే అలా బ్రేక్ లేనటువంటి బైక్ ని విద్యా గారు మీరు ఎందుకండి అలా ఇచ్చారు గీతా ఆర్ట్స్ నుంచి? వై ఎందుకు? అంటే ఎనీ ప్రాపర్టీ దట్ కమ్స్ ఇన్ ద షూటింగ్ ఇస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఎందుకు అలా జరిగింది? మరి బైకులు కూడా ట్రయల్ చేసేవాం కదండి. అంటే రాడ్ లేనటువంటి బైక్ ని ఇచ్చారు. పోనీ భానుప్రతాప్ గారు కానీ ఎవరైనా చెప్తారు, రియాజ్ గారు కానీ దీనికి ఆన్సర్? వై డిడ్ దిస్ హ్యాపెన్? లాస్ట్ షాట్ ఆయనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి పాపులారిటీ వస్తుంది సినిమాకి అని ప్లాన్ చేసింది ఏమో అని భయం. అమ్మా అరవింద్ గారు, ఇలా కూడా వైరల్ అవ్వాలనా? అమ్మో. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. వాట్స్ డిస్కషన్? ఇవానా మీరు జానా చెప్పమ్మా, ఏం జరుగుతుంది అక్కడ? షూటింగ్ చాలా బాగా జరుగుతుంది కదా, ఎలా అది? అంటే షూటింగ్ బాగా జరగకూడదా? ఎలా అంటే వేరే షూటింగ్లు ఇలా జరగలేదా? இல்லை எல்லாம் வந்துட்டு லைக் ஹவு இவ்வளோ இதுவா எப்படி பண்ண முடியும் அந்த ஒரு இது. మ్యామ్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఎందుకంటే అయ్యో ప్లీజ్ డోంట్ మీరు పొద్దున పిలుస్తారు అనే రియాక్షన్ అది యూజువల్ గా ఆమెకు ఉంటుంది ఎప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. क्या है? వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేతిక చెప్తుందా, కార్తిక్ గారు చెప్తారా? కార్తిక్ గారు ఆయన యాక్ట్ చేయబోతున్నాడు, ఆవిడ డైరెక్షన్ చేయబోతుంది ఉంది తప్ప అది. ఎగ్జాక్ట్లీ, ఆయన డైరెక్ట్ చేస్తున్నట్టు ఏ కోసాన కనిపించట్లేదే. వాట్స్ హ్యాపెనింగ్? థింక్ ఐ వాజ్ టెల్లింగ్ సర్ దట్ yeah, she was feeling a lot of people were disturbing her acting, that's why she was complaining. But sir, actually your look is very disturbing. నిద్ర లేకుండా చేసే లుక్ లా ఉంది అది. You want to say something, Ketika? I think I was showing sir a very lovely lighting where you know, he could probably lovely lighting అంటే ఇప్పుడు వేలరాజు గారికి పెట్టారా మీరు? No, like a lovely lighting for our BTSs. Okay, for BTS కోసం లైటింగ్. అక్కడ ఏ లైటింగో మరి నిజమైన లైటింగ్ జరుగుతుందో తెలియట్లేదు నాకు. ఎనీవే నెక్స్ట్ పిక్చర్. చంద్రమోహన్ రెడ్డి గారు, వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. ప్లీజ్ రండి. సరదాగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ అలాంటిది ఏమీ లేదు, రండి ప్లీజ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్. శ్రీ విష్ణు గారు, నాకు ఎందుకో ఇందాక పిక్చర్ ఏదైతే వచ్చిందో దానికి ఫాలో అప్ పిక్చర్ లా ఉంది ఇది. కళ్ళలోకి చూసి చెప్పండి, సీన్ బాగా చేస్తుందని చెప్పా. భయపడద్దు, అలా కిందకి చూడొద్దు, కళ్ళల్లో స్ట్రైట్గా చూసి చెప్పండి, అప్పుడు బాగా చేస్తుంది అని చెప్పి పంపామన్నమాట. అది ఫస్ట్ రోజు అనమాట, అంత కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఆయన. ఫస్ట్ డే షూట్, ఫస్ట్ డే కొంచెం రివైండ్ చేయాల్సి ఉంటుందండి. మీరు అందరూ సింగిల్ ఎలా ఉంది లైఫ్ అది అని అడిగారు కదా, మ్యాక్సిమం సింగిల్గా ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేశానని నాతో చెప్పారు ఆయన. ఎవరు? చందు గారా? చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, మైక్ పెట్టావా లేదా? లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. మేము మైక్ పెట్టేస్తాం సార్. బాగా సింగిల్ లైఫ్ని మీరే ఎంజాయ్ చేశారని అల్లు అరవింద్ గారు అంటున్నారు, ఇది నిజమేనా? ఆయన చెప్పేస్తారు కదా, చెప్పానండి.
అంటే ఆయన కూడా లేదు, మనం సెట్లో ఆ పక్కన మాట్లాడుకున్నప్పుడు ఆ సింగిల్ లైఫ్లో మీరు ఏమేం చేశారో ఆ రోజు చెప్పారు కదా, అంత వద్దు కానీ కొంచెం సెన్సార్ చేసి కొన్నన్నా చెప్పండి. ఆ లెవెల్లో చెప్పండి నాకు ఆ రోజు. నేను సింగిల్ లైఫ్లో ఏం చేశానండి, చదువుకున్నానండి. అంటే పుస్తకాలని చదువుకున్నారా లేకపోతే? చదువుకున్నానండి. ఆ తర్వాత అమ్మగారు నాన్నగారు చెప్పిన మాట విన్నాను. ఇంతకు మించి ఏం చేస్తామండి సింగిల్గా? బాబా నిజంగానండి. అంటే టెలికాస్ట్ అవ్వడానికి వీలుగా మీరు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 18 ఏళ్ళు చక్కగా పెళ్ళి హ్యాపీగా 2 పిల్లలతో ఉన్నానండి. దానికి ముందు సంగతి మేము చెప్తాం. దానికి ముందు బలవరే చేసిన సంఘటనలు చెప్తే 18 ఏళ్ళు నాలుగు కొట్టుబడేస్తారు. 18 ఏళ్ల తర్వాత ఆవిడ మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ కూడా అడ్జస్ట్ అవుతారండి. అవునా? ఏమండి ఆయన చెప్తున్నారండి, సినిమా జరిగేటప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మీరు ఇన్ని దాచిపెడుతున్నారంటే అక్కడ చాలా కథ ఉందని మాకు అర్థమైపోయింది. లేదండి, ఫస్ట్ 2 చెప్పాను చూడండి, అవేనండి. అంతే, అమ్మా నాన్న మాట విన్నారు, బుద్ధిగా చదువుకున్నారు. వెరీ గుడ్, నైస్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. విద్య గారు, ఏంటి ఇక్కడ కూడా ఫ్యాన్ అవసరం అని అడుగుతున్నారు మీరు? వై ఎందుకు? వై వీఆర్ ప్రొవైడింగ్, నో వై వాంటింగ్ ద ఫ్యాన్? వై ఎందుకు? అంటే నా ఫ్యాన్ అండి, నా ఇంట్లో తెచ్చుకున్నాను అని చెప్పాను అంతే. మీ ఫ్యాన్స్ ని మీరు ఎప్పుడు మీతోనే ఉంచుకుంటారా? నాకున్నది ఒకటే ఫ్యాను, అదే ఫ్యాన్. ఓకే, చెప్పండి. ఎస్, యాక్చువల్లీ వి వర్ టాకింగ్ రాహుల్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. అవునా? అదేంటి ఆయన అక్కడ లేనేలేడు పిక్చర్ లో, ఆయన గురించి ఎందుకు మాట్లాడారు? రాహుల్ రవీంద్రన్ అంటే మా ప్రకారంగా ఇండస్ట్రీకి రేలంగే మావయ్య ఆయన. రాహుల్ రవీంద్ర గారు మంచితనానికి మారు పేరు. అసలు ఇక్కడ విద్య గారు యాక్చువల్లీ ఏమంటున్నారండి, మరీ అంత మంచి ఎలా ఉంటారండి మీరు, మీకు ఎప్పుడైనా డౌట్ రాదా అంటే, నేను చెప్పాను మ్యామ్ ఫస్ట్ 2 years నేను ట్రై చేశాను ఎక్కడ దొరుకుతాడేమో అని, బట్ దొరకలేదు, ఖచ్చితంగా మంచోడే అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతుంది జెన్యూన్ గా. చాలా జెన్యూన్ గా చెప్పారండి. ఎంత జెన్యూన్ అంటే చందు మొండేటి గారు చెప్పిన ఆన్సర్స్ అంత జెన్యూన్ ఇవి. చందు గారు ఆన్సర్స్ వేరే లెవెల్. అసలు చదువుకున్నారు, అమ్మ నాన్న మాట విన్నారు. నాకు అయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైట్ చేశారండి, అది కూడా అంటే భయం వేసింది. ఆల్మోస్ట్ అంత చెప్తున్నాడు, బట్ చాలా జెన్యూన్ గా అనిపించింది అన్న. నాకు అక్కడ విద్యా గారు, సార్ మీరు ఒక 1/2 hour 1 hour లేట్ వచ్చారు, సో కాల్ షీట్ ఒక 1 hour ఎక్స్టెండ్ చేస్తే న్యాయమే కదా, మరి న్యాయంగానే మాట్లాడుతాను కదా అన్న. నాకు అలా అనిపిస్తుంది, ఏంటి నవ్వుతూ ఆమె చెప్పింది, మీరు ఇంకేం నవ్వలేక మింగలేక ఒప్పుకున్నట్టు అంటున్నారు. చూస్తున్నా మరి నాకు మీకు అంత ఎఫెక్ట్ అయింది వాళ్ళ సినిమా, అన్ని బయటకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అయ్యో, ఇదేంటండి #సింగిల్ అన్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? దీనికి సమాధానం నేను మారుతి గారిని అడుగుతాను. మారుతి గారు, మీకు ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుందండి? చెప్పండి. ఆ పిక్చర్కి నాకు అసలు ఏమన్నా సంబంధం ఉందా? మీరు అడగడానికి ఇంతమంది ఉంటే అందరిని వదిలేసి 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు ఈ క్వశ్చన్. 2 పిల్లలు గల తండ్రిని అడగకూడదు అంటున్న క్వశ్చన్. 2 పిల్లలు అనుకొని చెప్పండి సార్ ఫోటోలో. మీరు పిల్లలేంటి సార్ అంత పొడుగ్గా ఉంటే? అది ఆయనకి ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, పెళ్లి చేసుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటాడో కిషోర్కి చూపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డెస్పిరేషన్ కనపడుతుంది. పాపం చాలా కరువులో ఉన్నట్టున్నాడు హీరో సినిమాలోనే, బయట కాదు. అంకుల్ మీరు ఏదో టార్గెట్ పెట్టారు ఒక్కొక్కరికి. ఆయన ఏంటంటే ఆయన మ్యారీడే కదా, అందుకని కాదు అని. అంతే కదండి విష్ణు గారు? ఆయన అసలు బయట చాలా సైలెంట్గా ఉంటారు. అసలు ఆయన అంటే లోపల వేరే వర్షన్ ఒకటి రన్ అవుతుంటుంది, ఆయన బయటకు అస్సలు మాట్లాడరు. ఓకే, లాస్ట్ వెంకటేశ్వర గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సైలెంట్ గురించి ఏంటంటే, నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు తెలిసి సార్ చాలా సైలెంట్గానే ఉండాలి. ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్గా ఉంటేనే బెటర్. ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్. ఆ మధ్య 1-2 మాట్లాడారు, ఇండస్ట్రీలో కలకలం లేపారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్ శ్రీ విష్ణు గారు మీరే చెప్తారు. మేము అది సింగిల్ షాట్ ట్రై చేసామండి. ఇది సింగిల్ షాట్ ఒక 4 minutes ఏదో సీన్ ట్రై చేసాం. అలిసిపోయాం. మంచి టాప్ ఫ్లోర్, అది పెంట్ హౌస్లో, మంచి ఎండ, చిన్న రూమ్, బ్యాచిలర్ రూమ్ అంటే చిన్నది ఉంటుంది కదా. సో మొత్తం టీం అంతా కూడా లోపలే ఉండేసరికి ప్లేస్ లేకుండా చెమటలు పట్టేసి ఇది పట్టేసి ఆ సీన్ చూసుకుంటున్నాం మేము. అప్పుడు చాలా బాగా వచ్చిందని ఆ రోజు అందరం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే రోజు అందరం కూడా ఇంత బాగా వచ్చినందుకు సింగిల్ టేక్లో చేసిందని పార్టీ కూడా చేసుకున్నాం. మంచిగా ఎండ్ అయిన సీన్ అది. కాకపోతే సినిమా మొత్తంలో రీషూట్ చేయమని అరవింద్ గారు చెప్పింది ఈ ఒక సీన్కే.
ఆన్సర్ చాలా పద్ధతిగా ఉంది అనుకుంటూ ఉన్నాను, కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ కిక్కే వేరప్ప. ఓకే, లాస్ట్ పిక్చర్. ఓ సార్, ఏంటి సార్ మీరే చెప్పాలి, అంటే గైడెన్స్ ఇస్తున్నారా విద్యా గారికి? బడ్జెట్ ఎక్కువైందండి అని తిడతాను సార్. ఏ సినిమాకైనా సరే మీరు తిట్టకుండా జరిగింది ఏదైనా ఉందా సార్? లేదంటే ప్రతి సినిమాకి ఇది జరుగుతుందా? వాసు గారు మీరు చెప్పండి. ఎస్, మోస్ట్ క్లోజ్గా మీరు అరవింద్ గారిని బాగా దగ్గరగా చూసిందంటే మీరే, కాబట్టి ఏ సినిమాకైనా సరే బడ్జెట్ ఎక్కువైంది అని ఆ మాట రాకుండా గడిచిందా? ఆయనతో ఆ మాట అనిపించుకుంటేనే సినిమా హిట్ ఇప్పుడు ఉంది. మాకు సెంటిమెంట్ ఏంటంటే ఆయనతో రెండు తిట్లు భుజం మీద 2 దెబ్బలు కొట్టించేసుకుంటే ఆ సినిమా హిట్. ఆయన కొట్టలేదంటే మాకు టెన్షన్ వస్తుంది. ఇదేంటి అరవింద్ గారు ఈ సినిమా కొట్టారా లేదా? 4 సార్లు కొట్టారండి. అయితే ఓకే, May 9th గ్యారంటీ హిట్. ఓకే, దిస్ వాజ్ ద లాస్ట్ పిక్చర్. విద్యా గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? అస్తమానం కొడుతూనే ఉంటాడు, దేనికి కొడతాడు? ఏది ఏదో అంటున్నారు, నిన్నే అస్తమానం కొడతా ఏదో అలాంటి అస్తమానం కొడతానే ఉంటారండి, బయట కనపడం అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ మొదలైంది మీకు? చిన్నప్పటి నుంచి. చిన్న స్కూల్ నుంచే స్టార్ట్ అయిపోయిందా ట్రైనింగ్? అంటే అప్పటి నుంచి మీరు ప్రొడక్షన్లోకి రావాలనుకున్నారా? రాలేదు. రావాల్సి వచ్చిందా? అంటే ప్రొడక్షన్ ముందు ఒకటే కొట్టేవారంటే ప్రొడక్షన్కి వచ్చాక 2 కొడుతున్నారు. ఓకే ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దోస్ వేర్ ద బ్యూటిఫుల్ పిక్చర్స్. విజయ్, హార్టీ వెల్కమ్ టు యూ టూ. కోటబొమ్మాలి మా రాహుల్ విజయ్, హార్టీ వెల్కమ్ టు యూ టూ. అలాగే చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రొడక్షన్ నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, ఐ థింక్ మేకప్, హెయిర్, చాలామంది ఉన్నట్టున్నారు. సినిమాలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాము. రోల్ రివర్స్ లేదా రివెంజ్. టీంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇదే అద్భుతమైనటువంటి అవకాశం. మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు లేదా రోల్ రివర్స్ చేసుకోవచ్చు. కేతిక, ఇప్పుడు వాట్ యూ వాంట్ టు సెలెక్ట్, రోల్ రివర్స్ ఆర్ రివెంజ్? రోల్ రివర్స్ అంటే సెట్లో మన శ్రీ విష్ణు గారు ఎలా బిహేవ్ చేశారు, లేదా మీ డైరెక్టర్ గారు ఇందాక మైక్ ఇలా పెట్టుకొని చూస్తున్నారే ఆయన ఎలా బిహేవ్ చేశారు, ఇలాంటివి మీరు రోల్ రివర్స్ చేసి చూపించవచ్చు. లేదా మీకు సెట్లో ఎవరి మీదైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇవాళ వాళ్ళతో పాట పాడించడం కానీ డాన్స్ చేయించడం కానీ ఏమైనా చేయొచ్చు. That's fun, no? Yeah, that's fun for them. I think వెన్నెల కిషోర్ గారు సైలెంట్ గా ఏదో. I think both Vishnu sir and Kishore sir are big pranksters. Okay. I think I'll want to take my revenge on Kishore sir. What kind of revenge do you want to take? Elanti revenge. I think you should. Can I ask you to? ఏంటి బెదిరిస్తున్నారు? He's scaring me. Yeah, don't. I am there. मैं हूँ ना. बोलो. इसके बाद मेरा सेक्शन है, संभल के बस. सर ఏం చెప్తానో ఇప్పుడు. Can I ask you to sing for us? Can I ask you to sing for us? సరే ఇదో సార్. Just 2 lines. Not even 2 lines. ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చిందా వాసు? ఏమండి సింగిల్ లోనే సింగ్ ఉందిగా. నేను శ్రీ విష్ణు గారు కలిసి పాడతామండి ఒక పాట. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. కేతిక గారి కోరిక మేరకు రెడీ. అమ్మో, ఇంత ప్రిపేర్ అవుతున్నారంటే కాపీరైట్ కూడా పడకుండా ఏదో ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకునేలాగా కనిపిస్తున్నారు నాకు. అమ్మో, ఇళయరాజా గారు, రెహమాన్ గారు, విశాల్ చంద్రశేఖర్ గారు, ఆదిత్య మ్యూజిక్ నుంచి పాట. ఓకే ఓకే రెడీ. సిరాక్ నువ్వు లాస్ట్ లో డబ్బింగ్ చెప్తాడు, కుదరదు, ఇక్కడ మాట్లాడాలి. రెడీ. అయింది సింగిల్ బతుకు అసలు పుసుకుంటే ఏంటి? ఇది పాట అని చెప్పిన వారిని నేను. బాగుందండి, వెరీ నైస్. కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి, కొంతకాలం వరకు మీరు మఫ్డీలో తిరగండి. ఓకేనా? బెటర్. ఇవానా, డూ యూ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ ఆర్ రోల్ రివర్స్? నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు. ఈలోపు ఏంటంటే మా ఎస్కేఎన్ గారు ఎవరికో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తున్నారు. నాకా? నేను అల్లు అరవింద్ గారిని ఇమిటేట్ చేస్తాను, మైక్ ఒకసారి ఇటు తీసుకురండి. ఎస్కేఎన్ గారు, అమ్మ దొంగ. సరే, అల్లు అరవింద్ గారు ఎలా ఇక్కడికి వచ్చి. ఎస్, అరవింద్ గారు చెప్పిన తర్వాత మనం కాదనలేము కాబట్టి దీనికి మీరు మెసేజ్ కూడా చేశారు. హీరోయిన్తో ఏదో చేస్తానని అరవింద్ గారిని ఇమిటేట్ చేయమని. అంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్తో ఎక్కువ కాలం మీరు ట్రావెల్ చేయలేదు కాబట్టి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా.
అది మీ ఇష్టం, అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం అరవింద్ గారు ఎలా ఉంటారు, ఆన్ సెట్ ఆఫ్ సెట్ జస్ట్ అంతేగా, అంతే. వచ్చేసారు. మైక్ వద్దా? అరవింద్ గారు రషెస్ చూసినప్పుడు ఎలా ఉంటారంటే, చూస్తారు యావిడ్లో చూసిన తర్వాత నచ్చలేదయ్యా, సెకండ్ హాఫ్ మళ్ళీ ఎడిట్ చేసి చూపి. సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ కూడా బెటర్, రెండు హాఫ్లు చేసి చూపించు. అప్పుడు మనం చాలా కోపంతో ఇలా అనుకుంటుంటాం. SMS వస్తుంది వాట్సాప్, బడ్జెట్ ఆన్ ద హౌస్ అని చెప్పి, బడ్జెట్ గురించి మళ్ళీ నువ్వేం కంగారు పడకో, ఇట్స్ బ్యానర్ వాల్యూ అని చెప్పి. సో అప్పటి వరకు మాకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ చేసేస్తాం. ఎంత మంచివారు అన్నమాట. వావ్. ఎడిట్ దగ్గర మాత్రమేనా, షూట్ దగ్గర? షూట్ దగ్గర ఇన్ లొకేషన్ అంటే ఎడిట్లో చూసాకే షూట్ వస్తుంది. ఓకే. మళ్ళీ షూట్ వస్తుందా, అంటే రీషూట్ వస్తుందా? అదే గీతా సక్సెస్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ ఎస్కెన్ గారు. అంటే అల్లు అరవింద్ గారినేనా లేకపోతే మారుతి గారిని కూడా ఏమైనా ఒకసారి మా ప్రయాణాలను చెడగొట్టకండి, ఉన్న ఇద్దరు ముగ్గురు డైరెక్ట్లో తొక్కేయండి. ఏరి మా మారుతి గారు ఏరి? ఫోన్ వచ్చింది. ఓకే, మెసేజ్ ఏమైనా చేస్తున్నారేమో అని. ఓకే, శ్రీ విష్ణు గారు, మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఆలోచిస్తుండండి, ఈ లోపల ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఇవానా, రివెంజ్. అవును, శ్రీ విష్ణు గారు. పాపం, హలో, అన్నం పుణ్యం ఎరుగున శ్రీ విష్ణు గారి మీద రివెంజా? ఎందుకు? ఎందుకంటే హీ ఆల్వేస్ గివ్స్ మీ ఆన్ స్పాట్ డైలాగ్స్, సో ఐ వాంట్ హిమ్ టు గివ్ ద సేమ్ టేస్ట్ బ్యాక్. గివ్ హిమ్ మలయాళం డైలాగ్. అవును, కోడికోరి మలయాళం డైలాగ్. ഒരു മലയാളം ഡയലോഗ് പറയ ചേട്ടാ, ഡയലോഗ് പറയാ, നോക്കാം നമ്മൾ ഇങ്ങനെ പറയാൻ പറ്റുമോ ഇല്ലയോ എന്ന്. കം ഓൺ, സ്റ്റാൻഡ് അപ്പ്, സിംപ്ലി സ്റ്റാൻഡ് അപ്പ്. వై షుడ్ ఐ స్టాండ్? ఓ యు సిట్ డౌన్. ఓకే, వద్దండి పర్లేదు, మీరు కూర్చోండి. లుక్, ఇక్కడ చూడండి. ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല, ചോറാണ് തിന്നണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ ഹേ. యు వాంట్ ట్రాన్స్లేట్ ఇట్ ఆర్? ఈ డైలాగ్ మీరు సేమ్ టు సేమ్ చెప్పాలి ఇప్పుడు మలయాళంలోనే చెప్పాలి. అంతే, అందులో చపాతీ మామూలే. ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല, ചോറാണ് തിന്നണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ హే. నేను చపాతి తిన్నాను కొల్లా, కర్రీ కొల్లామంది కొల్లాం, వాళ్ళకన్నా పొల్లాలా. ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ విష్ణు గారు మామూలుగా ఆయన సినిమాల్లో కొన్ని డైలాగులే ఇలా ఉంటాయి. సో అది మాకు ఇప్పటి వరకు తెలియలేదు మలయాళం అని. సో అది మలయాళం డైలాగ్. అయ్యో കുട്ടി പറഞ്ഞ മലയാളം ഡയലോഗിൽ बहुत ज्यादा ഹിന്ദി ഒരു ഫുൾ മലയാളം ഡയലോഗ്. ഫുൾ മലയാളം ഞാൻ പഠിച്ചിട്ട് വരേണ്ടി വരും. నేను చెప్తా మలయాళం. മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി. മനസ്സിലായോ? മനസ്സിലായോ? సూపర్ అండి, సూపర్. అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ రోజు అదే ఈ రోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. సరే, అయితే ఇప్పుడు నాన్నే నితిన్ గారు, మీరు గీతా ఆర్ట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు. ఐ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. మీ ఇష్టం అండి. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే, లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరి గురించి మాట్లాడతారు? ఇప్పుడు ఇమిటేషన్లు ఎందుకండి, ఏదో ఈవెంట్ అంటే వచ్చాను, 2 మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఓకే, అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను. పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు. డైలాగ్ అంటే టైం పడుతుందేమో, డైలాగ్ అంటే టైం పడుతుందేమో, పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. పర్లేదు, మా దగ్గర బోలేనంత టైం ఉంది. రండి రండి. ఓ వావ్, తొడగొట్టేస్తారంట. రెడీ, కెమెరాలన్నీ ఫోకస్ చేయండి. రెడీ, 1. అవునా? ఓకే, వద్దండి, అది మరీ బాగోదు. అమ్మ తోడు, కెమెరా ఓకే. అమ్మ తోడు, అమ్మ తోడు. అది మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది.
అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇంకో 2 మంచి మాటలు చెప్తానన్నారు. అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోలేం కదండి, అందుకని ఒకసారి సింగిల్ ఈవెంట్కి వచ్చి కనపడేసి వెళ్దాం అని చెప్పి వచ్చాను ఈరోజు. సో దాంతోపాటు ఇప్పుడు గీతాజ్ ఇస్ లైక్ ఫ్యామిలీ అండి మాకు. అరవింద్ గారు, వాసు గారు, శిరీష్ అన్న, వీళ్ళందరినీ, ఎస్కేఎన్ గారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను మళ్ళీ. సో తప్పకుండా రావాలని వచ్చాను. సో సినిమా కూడా చూస్తే అసలు ట్రైలర్ చూస్తే అసలు అదిరిపోయింది విష్ణు గారు, అసలు అదిరిపోయింది. నాకైతే భలే అనిపించింది. సో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం మేమంతా, అందరూ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంతవరకు సింగిల్ కదా, నేను ఏయో విన్నాను, సింగిల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశారా? సార్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుందేమో సార్ సింగిల్ లైఫ్ బాగుందో అది బాగుందో, తర్వాత అడిగితే చెప్తాను సార్. సార్ అందరినీ అడుగుతున్నారు, అరవింద్ గారు మీరు సింగిల్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేశారు సార్? చెప్పండి సార్, చెప్పండి, మాకు తెలుసుకోవాలనుంది. శిరీష్ ముందు నిజాన్ని చెప్పండి. సాంప్రదాయని శుద్ధ పూసిని చెప్పండి అరవింద్ గారు. అమ్మో ఈ క్వశ్చన్ అడిగితేనే మంచినీళ్ళు తాగుతున్నారంటే ఆ రోజుల్లో. ఇప్పుడు నిజం చెప్పి ఇంటికి వెళ్ళాలి, మా నిర్మల ఉంటుంది, ఎందుకు వచ్చింది? సార్ ఇన్ని సంవత్సరాల తర్వాత నిర్మలమైన కాదు, గురించి ఎందుకు సార్? ఆవిడ ఇన్నాళ్ళుగా అడుగుతుంటే చెప్పలేదు, అక్కడ సుమా మైక్ పట్టుకుని అడిగితే చెప్పేస్తావా అని చెప్పి ఎడిటింగ్ లో తీసేద్దాం సార్. ప్రస్తుతం వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి, వద్దులే. ఓకే, కమింగ్ అప్ లో పెట్టుకుంటాం సార్. వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామండి. ఇక్కడ ఉండేవాళ్ళు, మీ సెట్లో ఉండే వాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం, చూస్ సెలెక్ట్. అంటే అర్థం కాలేదు మ్యామ్, సారీ, క్వశ్చన్ ఏంటి? ఇట్ ఈస్ a 10 marks question. I want you to really concentrate on the question because you are going to show us how the people in the set behaved. రివెంజ్ తీసుకుంటానండి. రివెంజ్, ఓకే, కమ్ ఆన్. అండ్ యాజ్ యూజువల్ రివెంజ్ కేతిక గారి మీద రివెంజ్. ఓకే, గుడ్. సేమ్ నాది సేమ్ అండి, ఇచ్చింది ఇచ్చినట్టు ఇచ్చేది అంతే. షీ హస్ టు సింగ్ ఎ సాంగ్. కేతిక సింగ్ ఎ సాంగ్. సింగ్ ఇంగ్లీష్ సాంగ్ మ్యామ్. అవును, అందుకే. సరే, ఒక పని చేద్దాము. 1 second, ఒక క్లిప్ ప్లే చేస్తాను, దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్. ఓకేనా? లెట్స్ హావ్ ద క్లిప్ ప్లీజ్. అక్కడ వరకు సరే. అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారో చెప్పండి. ప్రభాస్ గారు ఏం చెప్పారు? వెన్నెల కిషోర్ గారు మీకు తెలుసా? ఆవిడ బాత్రూంలో నేను ఎందుకు వెళ్తానో సంథింగ్ అలా. సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా, బాల్ రూము. సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు. రెడీ? లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్. సార్ ద సేమ్ డైలాగ్. సో ఐమ్ షై. నేను ఆకాష్ గారు చెప్పాను, ఎందుకు బాగానే పాడతావుగా? సో ఐమ్ బాత్రూమ్ సింగర్ సార్. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడే. ఏమంటారు మీరు? అమ్మ బాత్రూంలో నేనేం చేస్తాను? అమ్మ ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడొచ్చు, మాకు ఎవ్వరికి రాదు. నువ్వు హ్యాపీగా పాడు. మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, అంతకు మించి సాంగ్. అరవింద్ గారికి నచ్చినట్టయితే నీకు ఒక కుసుమముని ప్రెజెంట్ చేయగలరు. టైటానిక్. యా, టైటానిక్. Every night in my dreams. Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూలిపోయి ఉంటుంది. ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే. ఓకేనా? మీరే ఐస్ బర్గర్ బాగా తిని వాయిస్ అలా పాడారు. ఓ మై గాడ్, నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని చెప్పారు కదా మీరు, అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు. మీరు వచ్చి ఇక్కడ నించొని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇమిటేట్ చేయాలి. ఇదే మీకు పనిష్మెంట్. ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను మ్యామ్. యాక్చువల్గా ఎలా ఉంటారు డెఫినెట్లీ. అంటే ఆల్ దీస్ పీపుల్
ఇంక్లూడింగ్ అరవింద్ గారు. మీరు ఎడిట్కి వెళ్తారు. బేసిక్గా ఫస్ట్ అయితే శ్రీ విష్ణు గారు అందరికీ తెలుసు మోస్ట్ ఇంట్రోవర్ట్ సార్. యాక్చువల్గా నాకు తెలిసి నేను నా లైఫ్లో చూసిన ఇంట్రోవర్ట్స్లో నాకు చాలా దగ్గరగా చూసిన బెస్ట్ ఇంట్రోవర్ట్ అవార్డ్ మీకే ఇస్తున్నామండి. కంగ్రాచులేషన్స్. బేసిక్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్. దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే హాయ్ అండి బాగున్నాను అంతే సార్. ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు ఒకటి వస్తుంది అంతే. మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్. అంతా చిన్న చిన్న పిచ్చుకలు ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర 2 పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము, మా డైరెక్టర్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్. ఇంకోటి మేము చాలా మంచోళ్ళం. యాక్చువల్గా మేము డబ్బుల కోసం పని చేయట్లేదు, మా గీతార్ట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. ఇలా 2-3 పర్ఫార్మెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మేమిద్దరం నిజంగా సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఈయనతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా. సడన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్. సెట్ అంతా సైలెంట్ అయిపోయింది. చూస్తే మీరు ఎంట్రీ మీ ఇచ్చిన తర్వాత ఇచ్చారు సార్ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. అసలు నిజంగా వీళ్ళేనా అని ఇక మీరు వస్తుంటే ఇట్లా మెల్లిగా వెనక్కి వెళ్తూ ఇట్లా రెండు మెల్లిగా రండి అని చెప్పి వాళ్ళ కళ్ళతోటే సార్ మీకు తెలియదు సార్ చాలా మొత్తం మేమే చూస్తున్నాం తెలుసు సార్ మీ వల్ల అన్ని రేంజ్ ఎక్స్ప్రెషన్ వేరే లెవెల్ ఇస్తున్నారు. ఇంత సైలెంట్ ఉన్న టైంలో మాకు ఏం తెలియదు సార్. మీరేమో పాపం వచ్చారు, మీరు ఏదో కామెడీ కదా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు. మేమిద్దరం చాలా సైలెంట్గా ఉన్నాం, మీరు కూడా చాలా ఫీల్ అయ్యారు ఎందుకే ఇంత సైలెంట్గా ఉన్నారని చెప్పారు. అప్పటికే 4 కుర్చీలు వేశారు. అది కూడా గ్యాప్లు పెట్టుకుని కూర్చుండేది. పక్కన కూర్చోడు, 2 పక్కన కూర్చుంటాడు. మీరు మళ్ళీ నన్ను కూర్చోబెట్టు అక్కడ అంతే, ఇంకేం టాపిక్ ఉండదు. ఎలా జరుగుతుంది బాగా జరుగుతుంది సార్ అంతే, అంత సైలెంట్. ఆమె అసలు నిజంగా సార్ సూపర్నోవా అంటే ఆమెనే, అసలు ఇంకా నాకు సంబంధం లేదు. మాకేమో మీతో అంటే నిజంగా సార్ మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కొంచెం భయం ఉంటుంది. మీతో ఏం మాట్లాడో మాకు తెలియదు. ఆమె వచ్చేసి అసలు మొత్తం క్లియర్ చేస్తుంది. ఇంకా వచ్చేసి సార్ హౌ ఆర్ యు సార్, యూ కేమ్ టు ఫర్ ద షూట్ అరే సచ్ ఎ ఫన్ థింగ్ హ్యాపెనింగ్, ఇట్స్ సో మచ్ ఫన్ సార్, శ్రీ విష్ణు సార్ ఇస్ సో ఫనీ, కిషోర్ ఇస్ వెరీ ఫనీ. ఇదే మీరు ఇంత ఫన్నీ ఆమె ఇంత సైలెంట్గా ఉన్నారు అనే టైంలో సార్ ఇది ఆమె క్యారెక్టర్. నాకు మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవానా గారు సార్. ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్నలు తప్పిపోతే ఒక పాప మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా నాకు తెలియదండి ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్. ఆమెకు సంబంధం లేదు షార్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్. ఈయన ఆ పాప మీద ఒక 1 డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్. ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు వాడు డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు, వాడు తాగుపోతూ వాడు ఇలా వెళ్తాడు, వానికి డైలాగ్ ఇస్తాను, దాని తర్వాత నువ్వు చెప్తాను అక్కడ వెళ్ళిపోతాను చెప్తాను. ఆమె పిచ్చిది ఏమవుతుంది అది కాదు, నేను నాకు ఇచ్చినప్పుడు తాగుపోతుంది సార్, నాకు ఇప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్ ఉంటుంది పాపం. ఆమె నేను రాసిస్తాను సార్. ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్లి చేసుకోవాలి గాడ్ బ్లెస్. పెళ్ళి అయినప్పుడు కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా 1 డే ముందే కావాలంటుంది ఆమె. నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎన్ని చెప్పాలి, అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే నేను చెప్పాలా, తాళి ఎవరు కడతారు, ఖచ్చితంగా అతనే కడతారుగా, మాంగళ్యం తంతులనేమో చెప్పండి, నాకు టెన్షన్ సార్. అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్. ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవైజేషన్స్ ఒక్కటి కూడా ఆమెకు ప్లాన్ ఉండదు. ఆమె చాలా ప్లాన్ ఉంటుంది పాపం. ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సంబంధం లేదు సార్. మా డైరెక్టర్ ఎవరు కనబడితే వెళ్ళికి వచ్చేసి I saw the edit brother. It is so funny. సార్ ఇక్కడ చాలా పెయింట్ అవుతుంది సార్. ఇక్కడ మొత్తం సీనే మారిపోతుంది సార్ అప్పుడప్పుడు. అంటే బట్ I saw the edit brother. ఈ టైంలో అసలు ఒక గుమ్మడి రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట. ఆయన అంటే ఆయన ఎలా ఉంటాడంటే సార్, నేను విక్టిమ్ అండి యాక్చువల్గా, బట్ నేను ఇంత దరిద్రమైన పరిస్థితితో ఉన్నా నేను అయినా ఈ సినిమా కొరకు పనిచేస్తున్నానండి అన్నట్టు ఉంటుంది ఆయన. నిజంగా ఆయన బిహేవియర్ అలా ఉంటుంది. అలా అతను వచ్చేసి సార్ చాలా జరుగుతుంది సార్, ఇప్పుడు మనకు లొకేషన్ ఇవన్నీ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉండే అంటే నేను వెళ్ళి డైరెక్టర్ కొడతాను సార్ ఏమైనా ఎక్స్టెన్షన్. I saw the edit brother. ఆయనకు ఒకటే డైలాగ్ సార్ ఎప్పుడు, అదెంతో అంత పాజిటివ్ మనిషి గ్రేట్ ఉంది సార్. కానీ అందరికంటే సార్ వేల్రాజు గారు సార్, ఆయనకు అన్నీ తెలుసు సార్. అంటే ఎవరైనా అడిగితే పాపం వేల్రాజు గారికి ఏం తెలియదేమో అనుకుంటారు. ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్, ఒక్కొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఇంటర్నల్ ఏంటి అన్నీ తెలుసు. కానీ సైలెంట్గా ఉంటారు సార్ ఆయన. నాకు ఏదైనా ఒక్కరోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్.
ఆయన ఎక్స్ప్లోర్డ్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుస్తుంది సార్, నిజంగా చెప్తారు. ఇదంతా జరుగుతున్నాడు మళ్ళీ మా డైరెక్టర్ ఇప్పుడు ఒకటే, మా డైరెక్టర్ ఐ సా ద ఎడిట్ బ్రదర్, ఇట్ ఈస్ సో ఫన్నీ. ఇక #సింగిల్కి సంబంధించి కొన్ని వర్డ్స్ ఇస్తాము, దానిని పిక్చర్ రూపంలో ఇక్కడ డ్రా చేస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గెస్ట్ చేయొచ్చు. ఎవరైనా రండి. అమ్మయ్య, ఇవాళ అరవింద్ గారు వాడికి మ్యాప్ వేయడం వచ్చు, డ్రాయింగ్ రాదు. అది మీ ఇష్టం వచ్చిన డ్రాయింగ్ గీయడం కాదు, మేము చెప్పింది గీయాలి మీరు. యూట్యూబ్ ఛానల్స్ కొద్దిగా తమ్మునైల్స్ చేద్దామా? తమ్మునైల్స్ జాగ్రత్త అంట. అలాంటి తమ్మునైల్ రాబోతుందా దీనికి? ఏంటి ఏమండి నేను మీకు ఇచ్చింది ఏంటి మీరు గీస్తున్నారు? హలో, మీరు ఇచ్చినే మాకు వచ్చినాయి. నీకు అర్థమైందా? నాకు అర్థమైంది. అప్పుడు అక్కడ లవ్ సింబల్ వేయకు, మధ్యలో చచ్చిపోతారు జనాలు. సుమ గారు ఆడికి ఎవరైనా బోర్డు స్కెచ్ ఇస్తారండి ఆడికి. అలా చూడండి ఆడు ఏం చేస్తున్నాడు, చూడండి దరిద్రం చేస్తున్నాడు. కాదండి, ఏం చేసి క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా ఆయన? కాదు, నాకే డౌట్ వస్తుంది నా మీద. నేనేమి ఇచ్చాను? లాగండి ఆడి చేతిలో పెన్, అది లాగండి. లాస్ట్ 30 seconds. లేదండి లేదు అమ్మ, మీరు మనం అనుకున్నది కాదు. 2 పక్షులు ఎగురుతున్నాయి, అవి ఆ పావురాలు అనుకుంటాను మీరు లాస్ట్లో చెప్పినది. ప్రేమ పావురాలా? ప్రేమ పావురాలు కాదు. మొత్తం కంప్లీట్ చేయొచ్చా? కంప్లీట్ చేయండి. ఏమంటున్నారు? మందే యూబై ఇచ్చారు సింగిల్కి. 9th రిలీజ్, May 9 జయదేవుడు. మన సినిమాలు ఆ సర్టిఫికెట్లో యూ లాగేస్తారు నువ్వు అదే. అన్న మీరు ఏది చేసినా తొందర చేయండి అన్న, లేకపోతే బ్లర్ చేయాలి మళ్ళీ. యూబై సెన్సార్. వాసు, మన సార్ దగ్గర ఫైనాన్స్ తీసుకుని 2వ సినిమా చేసాం కదా, ఆ టైటిల్ ఏంటి? ఈ రోజుల తర్వాత. ఫైనాన్స్ తీసుకుంది గుర్తుంది కానీ టైటిల్ గుర్తులేదా మీకు? అవునవును కరెక్ట్. స్వామి డైరెక్టర్.